హాస్పిటల్ కి అడ్డంగా ఆక్రమణదారులు దుకాణాలు ఏర్పాటు చేసిన ఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ప్రాథమిక కేంద్రం వద్ద వెలుగుచూసింది. గత కొన్ని నెలలుగా అధికారుల అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా దుకాణాలు పెట్టి 104, 108 అంబులెన్స్ వాహనాలతో పాటు హాస్పిటల్ సంబంధించిన వాహనాలు ఏమైనా లోపలికి వచ్చేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జనార్దన్ తెలిపారు. ఎన్నోసార్లు దుకాణాలు తొలగించాలని అధికారులు తెలియజేసినా వారు పట్టించుకోకపోవడంతో వారికి నోటీసులు కూడా ఇచ్చామని డాక్టర్ తెలిపారు. అదేవిధంగా దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. అయినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని హాస్పిటల్ కి ఇబ్బందిగా మారిన దుకాణాలను అక్కడి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ మీడియాతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా హాస్పిటల్ ముందర ఆక్రమింపులు చేసుకొని షాపులు పెట్టుకొని దారికి అడ్డంగా అంబులెన్స్ కూడా పోయి వచ్చేదానికి అవకాశం లేకుండా దారికి అడ్డంగా ఆక్రమింపు చేసుకుని షాపులు పెట్టుకొని చేస్తున్నారు. దీని మీద ఉన్నత అధికారులు కూడా ఫిర్యాదు ఇచ్చినాము. వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసు వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళని ఎట్టైనా ఖాళీ చేయించాల్సిందిగా కోరుతున్నాము. ఇది నేను నోటీస్ కూడా ఇస్తున్నాము. 2 రోజుల లోపల ఖాళీ చేయకపోతే ఇంకా తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరిస్తున్నాము. వణకం నెల్లూరు, నేను మీ మెరీన్ పీర్జా. సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరులో కాంచీపురం మురుగన్ సిల్క్స్ 4 అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరులో ఈ నవంబర్ 8 at 10 AM. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇప్పుడు 4th బ్రాంచ్ మన నెల్లూరులో మగుటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్. డోంట్ ఫర్గెట్ నవంబర్ 8 10 AM. ఇక ప్రతిరోజు ఫెస్టివల్. డోంట్ మిస్ ద ఇనాగ్రల్ ఆఫర్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యు ఆల్ దేర్. సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్ చే నవంబర్ 8న బ్రహ్మాండమైన ప్రారంభం. కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి.